తెలంగాణ రాష్ట్ర కమ్మ సంఘాల సమాఖ్య తరపున మా కమ్మ సామాజిక వర్గం జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేయాలని నిర్ణయించాము. అలానే ఈ 10 రోజుల నుంచి ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం కూడా నిర్వహించాము. స్పందన చాలా బాగుంది. అందరూ కూడా నవీన్ యాదవ్కి ఓట్లేస్తామని మాట ఇచ్చారు. వారి స్పందన చూస్తే 100% నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు. అలానే గతంలో అభివృద్ధి కంటే ఇప్పుడు భిన్నంగా రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన, 4th సిటీ నిర్మాణం, అలానే త్రిబుల్ ఆర్ నిర్మాణం, అలానే ఐటీ డెవలప్మెంటు, వీటన్నిటిని కూడా ఆయన ఎజెండాలో తీసుకొని వాటి మీద ఫోకస్ పెట్టి వేరే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఇవి ఎంతో ఇంపార్టెంట్ అయిన నిర్ణయాలు మా అందరికీ నచ్చాయి. డెవలప్మెంట్ ఎక్కడుంటే కమ్మ సామాజిక వర్గం అక్కడ ఉంటుంది. అలానే నీరు ఎక్కడున్నా, కొత్త ప్రాజెక్టులు ఎక్కడ కట్టున్నా, కొత్త డెవలప్మెంట్ ఏ ఏరియాలో జరుగుతున్నా మా కమ్మ సామాజిక వర్గం అక్కడికి వెళ్ళి ఆ డెవలప్మెంట్లో పాల్గొని అదంతా నిర్వహిస్తూ ఉంటుంది. అలానే రేవంత్ రెడ్డి గారు ఎత్తుకున్న ఈ 4 పథకాలు కూడా మా అందరికీ నచ్చాయి. ఇవంతా ఒక 50 సంవత్సరాల ఫ్యూచర్ బాగా ఉంటుంది కాబట్టి మేము ఈ ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారికి, కాంగ్రెస్ పార్టీకి జూబ్లీస్లో సంపూర్ణమైన మద్దతు ప్రకటించాము. మేము రేవంత్ రెడ్డి గారిని కలవటం, మా సంఘాలన్నీ ఆయన్ని కలిసి మద్దతు ప్రకటించాం. ఆయన కూడా మీకు ఎలాంటి ఇబ్బందులున్నా నా దగ్గరికి రండి అని చెప్పారు. మేము కొన్ని చిన్న చిన్న కోరికలు కోరటం జరిగింది. ఎన్టీఆర్ ఘాటు వద్ద 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించటం, అలానే అమీర్పేటలో ఎన్టీ రామారావు గారి బొమ్మ శిలా విగ్రహం పెట్టడం, అలానే యాదగిరిగుట్టలో మా సామాజిక వర్గానికి కొంత స్థలం కేటాయిస్తే ఇమీడియట్లీ నిత్య అన్నదాన పథకం, అట్లానే రూమ్స్ నిర్మించుకుంటామని చెప్పాము. ఆయనకి సరే ఇమీడియట్లీ దాన్ని చేస్తామన్నారు. అలానే గత ప్రభుత్వంలో మా మీద విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసిన మరి కేటీఆర్ గారు, ఇంతకుముందే నేను ఎన్నో మీటింగ్లో చెప్పాను, కేటీఆర్ గారు మీరు మమ్మల్ని తోలనాడటం మంచిది కాదు. 53 రోజులు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు మీకు ఇక్కడేం పని, మీరు రాజమండ్రి జైలు ముందు నిరాహార దీక్షలు చేసుకోమని వ్యంగ్యంగా అన్నప్పుడు మా మనసులు చాలా బాధపడ్డాయి. అలానే సీఎం రమేష్ గారి ఇంట్లోకి వెళ్ళి మా సామాజిక వర్గాన్ని బూతు మాట అంటాం మా అందరికీ కూడా బాధాకరమైన విషయం. వీటన్నిటికీ కాక ఆయనకి ఫస్ట్ నుంచి కూడా మా సామాజిక వర్గాన్ని ఉపయోగించుకుంటూ మమ్మల్ని తోలనాడటం అలవాటుగా మారిపోయింది. మరి మా సభ్యులు నామా నాగేశ్వరరావు గారు కానీ, భాస్కర్ రావు గారు కానీ, మరియు తాతా మధు గారు కానీ, మరియు ఖమ్మం పువ్వాడ అజయ్ గారు కానీ, మరి అందరూ ఆ పార్టీలో ఉండి ఒక్కసారైనా ఇట్లా మీరు అనటం తప్పు, మా మనోభావాలు దెబ్బతిని అని వాళ్ళు ఎప్పుడు కూడా అనలేదు. అదంతా కూడా మాకు చాలా అసహ్యకరంగా, జూత్సాకరంగా తోచింది. పార్టీని మమ్మల్ని ఉపయోగించుకుంటూ మా వారిని అవమానిస్తూ మాకైతే చాలా బాధగా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అట్లానే మా సామాజిక వర్గ ప్రజలందరికీ జూబ్లీస్ వారందరూ కూడా రాష్ట్ర కమ్మ సంఘం తరపున విజ్ఞప్తి, అందరూ కూడా రాబోయే ఎలక్షన్లో సంపూర్ణమైన మద్దతు నవీన్ యాదవ్కి ఇచ్చి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. తెలంగాణ కమ్మ సేవా సంఘాల అధ్యక్షులు బొడ్డు రవిశంకర్ గారు, నేను
తెలంగాణ కమ్మ సంఘాల ఉపాధ్యక్షుడిని ఎస్వి కృష్ణప్రసాద్. ఇంతకుముందు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం పార్టీ నుంచి 2009లో సుధీర్ రెడ్డి మీద నిలబడటం జరిగింది. ఆ రోజు సుధీర్ రెడ్డి గారు ఏమన్నారు, నవీన్ యాదవ్ గారి గురించి, ఆయన నామినేషన్ గురించి ఏమన్నారంటే, పెద్ద రౌడీలు కత్తులు తిప్పే వాళ్లే నామినేషన్కి వచ్చారన్నారు. మేము రౌడీలమా? ఒక జనంలో ఉండి ఒక ఎమ్మెల్యే స్థాయిలో నిలబడి మేమంతా పోరాటం చేశాం, కానీ మేము రౌడీల కింద సుధీర్ రెడ్డి గారు క్రియేట్ చేశారు. ఇది చాలా తప్పు. మా బీసీల ఔన్నత్యం కోరే వ్యక్తివైతే మళ్ళీ ఎల్బీ నగర్లో నీకు బీసీల ఓట్లు కమ్మళ్ళ ఓట్లు పడాలంటే నువ్వు ఈ మాట అనకూడదు. దీన్ని నమ్మటే సారీ చెప్పి సుధీర్ రెడ్డి నువ్వు విత్డ్రా చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఎట్టి పరిస్థితిలో రౌడీజం అనేది నీకే తెలుసు. ఎన్నికల్లో నేను నీతో పోటీపడి ఎన్నో పోరాటాలు చేసి ఉన్నాం. మా మీద ఎన్ని దాడులు చేసావు, ఎన్ని సతాయించావు, ఎన్ని కేసులు పెట్టావు మాకు తెలుసు, అందరికీ తెలుసు. ఎల్బీ నగర్ ప్రజలకి ఇవాళ జూబ్లీ హిల్స్ మాట్లాడటం కాదు, ఎల్బీ నగర్లో మాట్లాడి నీకు దమ్ముంటే నీ రౌడీజం అంతా బయట పెడతాం. నువ్వు ప్రచారం చేసుకో, ఎవరికన్నా చేసుకో, నీ పార్టీ తరఫున నువ్వు చేసుకో, మా పార్టీల తరఫున మేము చేసుకుంటాం, మా సంఘాల తరఫున మేము చేస్తాం. కానీ మమ్మల్ని అందరినీ నామినేషన్కి వచ్చిన వాళ్ళల్లా రౌడీలు అంటే మేము రౌడీలా అన్నలు చెప్పండి మీరు. దీన్ని మటుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే కమ్మ సంఘాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని, మన బీసీల బిడ్డ, యువకుడు, మంచి విద్యావంతుడు, వారిని గెలిపిస్తే మన రాష్ట్రంలో మనకు కూడా అభివృద్ధి ఉంటుంది. మనకి రెండు కళ్ళు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణలో రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరూ మనకు కావాలనుకుంటే నవీన్ యాదవ్ని ఖచ్చితంగా గెలిపిస్తాం, గెలిపించి ముందుకెళ్తాం. అదే వద్దనుకుంటే అక్కడ జగను, ఇక్కడ కేసీఆర్, ఈ రెండు కావాలా, చంద్రబాబు రేవంత్ రెడ్డి కావాలా అనేది మన వాళ్ళందరూ తేల్చుకుని రేపు 11వ తారీఖు అత్యధిక మెజార్టీతో ఓట్లేసి నవీన్ యాదవ్ని గెలిపించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు రంగారావు గారు మాట్లాడుతుండగా కోరుచున్నాం. ఇక్కడ విచ్చేసిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులకి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మేము మీ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, తెలంగాణ రాష్ట్ర కమ్మ సంఘాల సమాఖ్య తరఫున మేమంతా ప్రతినిధి బృందంగా వచ్చి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారికి సంపూర్ణంగా మా సమాఖ్య తరఫున మద్దతు తెలియజేస్తున్నామన్న విషయం మీ అందరికీ తెలియజేద్దాం, పత్రికాముఖంగా తెలియజేద్దామన్న ఉద్దేశంతోనే మేము ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దీనికి మా రాష్ట్ర అధ్యక్షులు బొడ్డు రాజశేఖర్ గారు, ఉపాధ్యక్షులు కృష్ణప్రసాద్ గారు, సుబ్బారావు గారు, ఇక తదితరులు అందరూ కూడా చాలా మంది వచ్చాము. మేమందరం కూడా గత 15 రోజుల నుంచి కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచారంలో మేమందరం కూడా పాల్గొన్నాం. మాకు గురువర్యులైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో మేమంతా కూడా పార్టీలో పనిచేస్తున్నాం. నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిని మరియు సంఘాల్లో కూడా ఉన్నాను. మేమంతా కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మా ప్రతినిధులందరినీ పిలిచి మంచి అభివృద్ధి గురించి మీరు ఎటువంటి సహాయకార కావాలన్నా మేము ముందుంటామని అన్నారు. అదేవిధంగా వారి మాటలు గత 6 నెలలు ఈ సంవత్సరం నుంచి వారు చేస్తున్న 2 సంవత్సరాల నుంచి చేస్తున్న విధానాలు అన్నీ కూడా నచ్చి మేమందరం కూడా సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నాం. అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ గారు గెలుస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మా కమ్మ సోదరులు, జూబ్లీహిల్స్లో ఉన్న మా కమ్మ సోదరి మనులందరూ కూడా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ గారికే ఓటు వేసి గెలిపించేటానికి అందరం కూడా మేమందరం మాట్లాడినాక కూడా వాళ్ళందరూ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. నవీన్ యాదవ్ గారు విజయం తథ్యం. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా, ప్రెస్ మిత్రులు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మద్దూరి సాయి తులసి గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.
ఈరోజు మన ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తున్నటువంటి కమ్మ సమైక్య సంఘాల అధ్యక్షులు బొడ్డిరవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా కృష్ణప్రసాద్ అన్నగారికి కూడా, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణము, రాష్ట్రము తెలంగాణ రాష్ట్రాన్ని ఒక 5 సంవత్సరాలేమో ఉద్యమం పేరిట్లో ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేసి టీఆర్ఎస్, ఆ రోజు టీఆర్ఎస్ అన్న పేరు ఉన్న పార్టీ ఈరోజు బీఆర్ఎస్గా మార్చుకొని ఆ రోజు రాష్ట్రాన్ని 10 ఏళ్ళు దోచేశారు టీఆర్ఎస్ పేరు పెట్టుకొని. మరి ఆ దోపిడీకి అలవాటు పడినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్గా మారి మరి తెలంగాణ డబ్బు మొత్తాన్ని కూడా ఇతర రాష్ట్రాలకి పంపించడం జరిగింది. మరి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీ రాష్ట్రాన్ని కలిసి ఉండనిస్తే ఈరోజు దేశంలోనే అగ్రగామిగా నిలబడేది మన ఏపీ. అంటే విడిపోయింది, ఇక దాన్ని ఎవరు ఏం చేయలేము, ఎవరికి వాళ్ళు ఎక్కడక్కడ డెవలప్మెంట్ చేసుకుంటాము. కానీ అక్కడ బీఆర్ఎస్, అక్కడ జగన్, ఇక్కడ బీఆర్ఎస్ కలిసి రాష్ట్రాన్ని దోచేశాయి. మరి అది తెలుసుకొని ఈరోజు ఎడ్యుకేటెడ్ కానీ మరి అన్ని క్యాస్ట్ల వారు కూడా అర్థం చేసుకుని బీఆర్ఎస్ని ఓడించడం జరిగింది. తెలంగాణ డబ్బు మొత్తాన్ని మహారాష్ట్రానికి తరలించడం జరిగింది. అవన్నీ కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. గవర్నమెంట్ని మరి మార్చడం కూడా తెలంగాణ ప్రజలు, వారు ఎప్పుడు కూడా ఎలక్షన్లో కరెక్ట్గా ఆలోచిస్తారు. ఈసారి కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా కరెక్ట్ నిర్ణయం తీసుకొని అందరూ కూడా నవీన్ యాదవ్ని గెలిపించాలని మా కమ్మ సంఘాల సమైక్య ద్వారా మేము ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నాము. మీతోటి మా సమైక్య కూడా కలిసి పనిచేస్తుంది కాబట్టి జూబ్లీ హిల్స్లో ప్రతి ఒక్కళ్ళము అత్యధిక మెజార్టీతోటి నవీన్ యాదవ్ని గెలిపించడానికి మేము నిర్ణయించుకొని మేము ముందుండి 15 రోజుల నుంచి మరి కాన్స్టిట్యున్సీలు కూడా మన బొడ్డిరవి గారి ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ కూడా చేస్తున్నాం. కాబట్టి టీఆర్ఎస్ మరి రేవంత్ రెడ్డి గారు అయితే కమ్మ అంటే అమ్మ అని, అదే కేటీఆర్ అయితే మా కమ్మ నా కొడుకులు ఓట్లు మాకు అవసరం లేదని మాట్లాడారు. సీఎం రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి అది రిలీజ్ కూడా చేశారు. మరి ఇది మేము చూసినాక ఒక్క కమ్మాళ్ళు ఓటు పడినా మా ఆత్మగౌరవం దెబ్బతింటుందని చెప్పి ఒక్క ఆ మాట గురించి మేమందరం కూడా ముందుకొచ్చి నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. శారద గారు 2 మాట్లాడుతుందిగా కూర్చున్నాం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ ప్లస్ మా కమ్మ సమైక్య సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మనం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నది రాబోయే నవంబర్ 11వ తారీఖున జరగబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించి మాట్లాడుకోవటం గురించి మనం ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రెస్ మీట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముఖ్యంగా మా కమ్మ కులం అనుభవించిన బాధలని మా పెద్దలందరూ వివరించారు ఆల్రెడీ. తిరిగి నేను అదే దాని గురించి చెప్పాలని నేను అనుకోవటం లేదు. ఎవరి ద్వారైనా సరే తెలిసింది కాబట్టి సంతోషం. తర్వాత ముఖ్యంగా నేను ఈరోజు నవీన్ యాదవ్ గారిని గెలిపించకపోవటానికి కావలసిన కారణాలు ఏమి ఎతుక్కుంటున్నారు జనం. నేను చెప్తున్నాను, ఇవాళ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా బురద చిమ్మితే మనకి ఓటులు పడతాయి అనే ఒక ఆలోచనతోటి వాళ్ళు ప్రచారం సాగిస్తున్నారు. వాళ్ళు సాగించే ప్రచారంలో మొదటిది రేవంత్ గారు హైడ్రా అనేది పెట్టి నష్టపోయారు అనేది మొదటి మాట. హైడ్రా పెట్టిన దానివల్ల లాభం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా అనేది ఆలోచిస్తే హైదరాబాద్ సిటీలో ఎక్కువ మంది లాభం పొందిన వాళ్లే ఉన్నారు. ఆ లాభం పొందిన వాళ్ళు ఉన్నారని మీకెలా తెలుసు అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. కానీ నేను దానికి ఎగ్జాంపుల్గా మణికొండలో జరిగిన ఆయనకి సన్మానాలు, ఆయనకి చెప్పి నీరాజనాలు అందించారు వీళ్ళందరూ, మేము చాలా లాభం పొందాము అని. ఆ ఎగ్జాంపుల్ రీసెంట్గా 1 వీక్ బిలోనే జరిగింది. ఇలా ఆయన చేసిన ప్రతి కార్యక్రమాన్ని ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒక కార్యక్రమాన్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి అది సహజంగా ఇన్ జనరల్ నాలెడ్జ్తో ఆలోచిస్తే ఏది మంచి పని అని ఆలోచిస్తే
హైడ్రా విషయంలో సరిగ్గా కనుక మనం ఆలోచిస్తే అది కరెక్ట్ అయిన పని అని చెప్పేసి ఎక్కువ భాగం వింటున్నాం. అంటే మీరు విన్నారా అని నన్ను అడగొచ్చు. మీరు నేను అందరి మాటలు అందరూ వినవండి. ఇన్ జనరల్గా మనకు కూడా కొంత ఆలోచన ఉండాలి ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు. అలాగే హైడ్రా ఎందుకు అండి కోలుకొడుతున్నారు? ఆయన ఎక్కడికక్కడ చెరువులు కబ్జా చేసి కన్స్ట్రక్షన్ పెరిగిపోవటం వల్ల వరదలు వచ్చినప్పుడు నీరు బయటికి పోవటం లేదనే ఒక ఆలోచనతోటి ఆ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. అంతేగాని ఆయన సొంతంగా ఏమి అక్కడ పడగొట్టి ఆయన సొంత ఇల్లు ఏమి అక్కడ కట్టుకోవట్లేదు కదా, లేదు ఆయన చుట్టాలకి ఏమో ఒక ఇల్లు కట్టలేదు కదా తీసేసిన చోట హైడ్రా వల్ల. కాబట్టి అలా ప్రతి పాయింట్ని అలా ఆలోచించుకోవాల్సిందిగా కోరుచున్నాను హైడ్రా విషయంలో. రెండోది, సినీ కార్మికులకి మొన్న ఫిల్మ్ నగర్లో మీటింగ్ పెట్టడం జరిగింది 3 రోజుల నాడు. ఆ రోజు బట్టి విక్రమార్క గారు వచ్చారు. ఆ రోజు అందరూ చెప్పారు, సినిమా వాళ్లే చెప్పారు ఏమని, మేము ఈ రోజు ఉన్న ఒక స్టూడియో కావచ్చు, ఏదైనా సరే సినిమాకి సంబంధించి మద్రాసు నుంచి ఇక్కడికి రావటం కావచ్చు, ఏదైనా సరే జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్లోనే జరిగింది. మేము ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన స్థలాల్లోనే ఈరోజు స్టూడియోలు కట్టాం. మేము కట్టిన ఈ స్టూడియోల వల్ల ఎంతో మంది కార్మికులకి ఉపాధి అవకాశాలు లభించాయి. అలాగే ఇప్పుడు కూడా మళ్ళా మాకు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే ప్రతి మానవుడికి చివరి వరకు సమస్యలు ఉంటానే ఉంటాయి. సామాన్యుడికి ఉంటాయి, పెద్దలకి ఉంటాయి. అలాగే వాళ్ళ సినీ కార్మికులు తరపున ఉన్న సమస్యల్ని దిల్ రాజు గారు తీసుకువెళ్ళటం జరిగింది. అయితే దానికి తగిన సమాధానం, దానికి ఏం చెయ్యాలి అనే ఒక సలహాలు రేవంత్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా సినిమా వాళ్ళు అందరూ కూడా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం తరపునే ఉన్నాము అనేది వాళ్ళు తెలియచేశారు. తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూ ఒకటి రన్ అవుతుంది. ఫ్యామిలీ ఇష్యూ అనేది వాళ్ళ పర్సనల్ అండి. అది పొలిటికల్గా ఏమీ సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. ఎందువల్లంటే మాగంటి సునీత గారు కరెక్ట్గా నా ఎలక్షన్ టైంలో ఇది కావాలని చేస్తే గూఢచారి పని అని చెప్తున్నారు, ఆవిడ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అది గూఢచారి పని లేకపోతే ఇంకొక పని అనేది ఎవరికి సంబంధం లేని విషయం, అది వాళ్ళ పర్సనల్. ఎందుకంటే ఆవిడ అనుభవించిన బాధనే ఆవిడ తెలియచేశారు, అంతవరకే. అది మనం ఎవరికి ఏంటనే నిజం ఉంటేనే కదా ప్రజలు నమ్ముతారు, నిజం లేకపోతే ప్రజలు నమ్మరు కదా. అన్ని ఆధారాలతో గోపీనాథ్ గారి తల్లి బయటకు వచ్చారు. ఈరోజు గోపీనాథ్ గారి తల్లి బయటకు వచ్చారు అంటే అది అక్కడ ఆధారం లేదే ఏ ప్రసాళ్ళు ఒప్పుకోరు, ఏ మీడియా ఒప్పుకోదు, ఏ జనము ఒప్పుకోరు. దానిలో ఎంతో కొంత నిజం ఉంటేనే కదా దాన్ని నిదానంగా నిలబడి వింటున్నారు ఎవరైనా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అదంతా కూడా వాళ్ళ పర్సనల్ కాబట్టి మనం దాన్ని పొలిటికల్లోకి తీసుకోకుండా ఆవిడకి జరిగిన అన్యాయాన్ని ఆవిడ తెలియజేశారు. దాన్ని బట్టి మీరు సునీత్ గారు మనస్తత్వాన్ని తెలుసుకోగలిగితే ప్రయత్నం చేయండి తప్పితే మనం అంతకుమించి దాని లోపలికి వెళ్ళటం కూడా అంత మంచిది కాదనేది నా అభిప్రాయం. ఇంకా ఆలోచిస్తే ఇంకా ఇవాళ శ్రీశైలం అన్న రౌడీ షీటర్ అని ముద్రేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారండి? ఇవాళ శ్రీశైలం అన్న ఇంటి ముందుకి ఎంతమంది పేద ప్రజలు వచ్చారు, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఆ ఇల్లే ఎత్తుక్కుంటే ఎందుకు వచ్చారు? ఆ రోజు తెలియలేదా ఆయన అదని? ఇవాళ మరి ఏ ముద్ర దొరకలేదనేసి రౌడీ షీటర్ అనేసి ముద్రేసి రోడ్లమ్మడి పంపిస్తున్నారు పాంప్లెట్స్ వేసి. కాబట్టి ఇలాంటివన్నీ ఏంటంటే బురద జల్లే కార్యక్రమాలే తప్ప ఇవన్నీ నవీన్ని ఏదో పక్కన పెట్టాలని ఒక ఆలోచనతో చేసే కార్యక్రమాలే తప్పితే నిజాలు తెలుసుకోవాలనేది నా అభిప్రాయం. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది, ఈరోజు నవీన్ యాదవ్ గురించి 2 మాటలు చెప్పి నేను ముగించబోదలుస్తున్నా. నవీన్ యాదవ్ సరే ఈరోజు పదవి కోసం ఎమ్మెల్యే కోసం పోటీ చేస్తున్నారు, కరెక్ట్. పదవిలు లేకుండానే గత 20 సంవత్సరాలుగా తను ఎన్ని ఉపాధి అవకాశాలు కల్పించారు, ఉద్యోగాలు కానీ, లేదు ఎంతమందికి కుట్టు మిషన్లు పంచారు, లేదు ఎంతమందికి వైద్య సహాయం అందించారు. ఇదంతా తన పదవిలో లేకుండా ఏమీ లేకుండానే కదా ఒక మానవుడిగా తను ఒక ప్రజాసేవ చేశారు. అదే ఈ రోజు మనం అందరం అలాంటి గొప్ప వ్యక్తికి అవకాశం ఇస్తే ఇంకా ఎంతో చేసే అవకాశం ఆయనకు లభిస్తుంది అనేది నేను అనుకుంటున్నా. కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రతి మానవుడు కూడా ఆలోచించాల్సింది, ఈరోజు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఏదైనా సరే గోపీనాథ్ గారు చేశారు, ఓకే చేశారు కాబట్టి గెలిచారని మనం అనుకుందాం ఈరోజు. అలాగే నవీన్ యాదవ్ 20 సంవత్సరాల నుంచి పదవిలో లేకపోయినా చేశారు కాబట్టి ఇప్పుడు ఇంకా చేస్తారనే ఒక ఆలోచనతోటి మనం నవీన్ యాదవ్ గారిని గెలిపించాలనేది మనం ఆలోచించాలి. ఈరోజు సునీత్ గారికి ఏం అనుభవం ఉందండి? ఏ అనుభూతి లేదు. కాకపోతే ఇంకోటి, ఈరోజు సానుభూతి మనకు అన్నం పెట్టదు. సానుభూతి మనం నువ్వు బాధను పంచుకోవటం వరకే ఉంటుంది తప్పితే ఓటేయటం నీకు పనికిరాదు ఆ సానుభూతి. కాబట్టి సానుభూతిగానే వదిలేయాలి. మాగంటి సునీత్ గారు మనకి సహాయపడతారా, లేదు కష్టానికి నవీన్ యాదవ్ గారు ఆదుకుంటారా అనేది ఇద్దరిని పక్కన పెట్టి ఆలోచించుకుని జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి ప్రజానీకం ఆలోచించి వాళ్లకున్న ఓటు హక్కుని, తన ఓటుని
హస్తం గుర్తుకేసి నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై కాంగ్రెస్. సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. గౌరవ మీడియా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమంలో చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ, నా పేరు ఉన్నం సుబ్బారావు, చార్టెడ్ అకౌంటెంట్ని, మరి లాయర్ని, దాంతోపాటు వెంగళరావు నగర్ కమ్మ సంఘం ప్రెసిడెంట్ని, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ KCF ట్రెజరర్ని, బిజినెస్ అండ్ లీగల్ హెడ్ని కూడా. ఈరోజు ఈ సమావేశం ముఖ్యంగా తెలంగాణ స్టేట్ కమ్మ ఫెడరేషన్ అంటే కమ్మ సంఘాల సమాఖ్య తరపున బొడ్డు రవిశంకర్ గారు, కృష్ణప్రసాద్ గారు, మిగతా అందరూ కూడా రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో మనం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాం. గత 15 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ తరపున మనం సపోర్ట్ చేస్తున్నాం. బట్ చాలా మందికి చాలా విషయాల్లో ఎందుకు కమ్మ సంఘాలంతా ముందుకొచ్చి సీఎం గారిని కలవటం, ప్రెస్ మీట్ లో ఓపెన్ గా కమ్మ సంఘాలందరూ కూడా ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నాయి, కాంగ్రెస్ వీళ్ళకి చేసింది ఏంది, ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్లు ఎందుకు వీళ్ళకి నచ్చట్లేదు, ఎందుకు వాళ్ళు నెగెట్ చేస్తున్నారనే విషయానికి క్లారిఫికేషన్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించుకోవాలి, కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారికి ఎందుకు ఓటు వేయాలనే దాని మీద వివరణ ఇవ్వడానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఇంతకుముందు చాలా ప్రెస్ మీట్ లో కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి. ఆ ఇన్సిడెంట్ల మీద ప్రీవియస్ గవర్నమెంట్ గౌరవ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కానీ, తర్వాత దానికి సంబంధించిన విషయాల్లో కానీ, తర్వాత కేటీఆర్ వ్యాఖ్యలు కానీ, రకరకాల సందర్భాల్లో ఈ సమాజం ముందుకు రావడం, ఈ సమాజం మీద మాట్లాడిన వ్యాఖ్యలను ఖండించడం జరిగింది. అప్పుడు ఆ గవర్నమెంట్ లో ఈ కమ్యూనిటీకి కొంత ఇబ్బందులు రావటం, ఆ కమ్యూనిటీ వాళ్ళు దాన్ని అడ్రస్ చేయలేకపోవటం. బికాజ్ ఎందుకంటే ఈ కమ్యూనిటీ సభ్యులు అన్ని పార్టీల్లో ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు. బట్ ఆ ప్రీవియస్ గవర్నమెంట్ లో ఈ కమ్యూనిటీని అకౌంట్ చేర్చుకోలేకపోవటం, ఈ కమ్యూనిటీ ఇబ్బందిని అడ్రస్ చేయలేకపోవడం తోటి ఈ కమ్యూనిటీ అనేది కాంగ్రెస్ పక్క చూడటం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఈ కమ్యూనిటీని అకౌంట్ చేర్చుకోవటం. గత 3 నెలల్లో, గత 6 నెలల్లో కూడా ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఈ కమ్మ సంఘాలకు సంబంధించి మీటింగ్లు పెట్టడం, ఇన్వైట్ చేయటం, దాంట్లో మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఏం ఇష్యూస్ ఉన్నాయి అని అడ్రస్ చేయటం, పేషెన్స్ గా ఒక రాష్ట్ర సీఎం గంటన్నర సేపు సంఘాల సభ్యులతో మాట్లాడటం, ఇష్యూని అడ్రస్ చేయడం అనేది డెఫినెట్ గా వండర్ఫుల్. ఆ పర్స్పెక్టివ్ లో కమ్యూనిటీలో అందరూ కూడా మనం ఎందుకు కాంగ్రెస్ లను సపోర్ట్ చేయకూడదు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మనల్ని దగ్గరకు తీసుకొని మనల్ని అన్ని చేస్తున్నప్పుడు మనం కాంగ్రెస్ సపోర్ట్ చేద్దాం అనేది అందరి భావన. ఆ ప్రాసెస్ లో కమ్యూనిటీ సభ్యుల వాయిస్ నే కమ్మ సంఘాలు వినిపిస్తున్నాయి. ఇది కమ్మ సంఘాలకు సంబంధించినటువంటి ఇది వాళ్ళ ఇండివిజువల్ వాయిస్ కాదు. కమ్యూనిటీ సభ్యులు ఏదైతే 25 లక్షల మంది కమ్యూనిటీ సభ్యులు ఉన్నారో, జిహెచ్ఎంసీలో ఆల్మోస్ట్ 2.5 lakhs కమ్యూనిటీ సభ్యులు ఉన్నారు. అందులో మెజారిటీ సభ్యులకు ఒపీనియన్ ఏంటంటే మనం ఈ కాంగ్రెస్ ని సమర్థిద్దాం, కాంగ్రెస్ ని సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే రీసెంట్ గా మేము జరిగిన మీటింగ్స్ లో కూడా ఈ కమ్మ సంఘాలకి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా అష్యూరెన్స్ ఇచ్చారు. ఏమిచ్చారు? నార్మల్ గా ఫస్ట్ ఏంది, స్టేట్ చూస్తాం, డెవలప్మెంట్ చూస్తాం. గవర్నమెంట్ చూసినప్పుడు గవర్నమెంట్ చాలా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తూ ఉంది. రీసెంట్ గా మనం చేసినటువంటి స్మార్ట్ సిటీకి సంబంధించిన విషయం కానీ, లేకపోతే స్కిల్ యూనివర్సిటీ కానీ, లేకపోతే అదర్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా స్టేట్ ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి డెఫినెట్ గా గవర్నమెంట్ తరపున, పబ్లిక్ తరపున ఈ గవర్నమెంట్ కి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందనేది బ్రాడ్ గా ఈ కమ్మ సంఘాల బాధ్యత. ఆ తర్వాత కమ్యూనిటీకి ఏం చేస్తుంది, కమ్యూనిటీని ఏ రకంగా దగ్గరకు తీసుకుంది అనే విషయంలో మల్టిపుల్ టైమ్స్ మనం సీఎం గారిని కలిసినప్పుడు సీఎం గారిని మేము అడగడం జరిగింది. అందులో మొదటిగా మాకు యాదగిరిగుట్ట దగ్గర కొంత స్థలం కావాలి, అక్కడ మేము ఒక కమ్మ సత్రం కడతాం, ఆ సత్రం ద్వారా ఏంటంటే అందరికీ కూడా మేము ఫెసిలిటీ క్రియేట్ చేస్తాం అన్నప్పుడు దాన్ని ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక కమ్మ సంఘానికి సంబంధించి ఒక స్థలం ఇవ్వడం అనేది హైదరాబాద్ లో జరిగింది. దానికి సంబంధించి సీఎం గారు చాలా సపోర్టివ్ గా ఉన్నారు. దాంట్లో కమ్మ పీపుల్ కి సంబంధించినటువంటి మిగతా కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించినటువంటి హాస్టల్స్ కానీ, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ కానీ ప్రొవైడ్ చేస్తామని చెప్పినప్పుడు ఆయన దాన్ని అభినందిస్తూ దానికి చేస్తామన్నారు. తర్వాత ఈ కమ్యూనిటీలో కూడా వెనకబడిన వాళ్ళు చాలా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఒక కార్పొరేషన్ కావాలి, ఆ కార్పొరేషన్ నిధులు కావాలి. అదేవిధంగా ఈ కమ్యూనిటీ మెంబర్స్ ని కూడా కొంతమంది డైరెక్టర్స్ గా యాడ్ చేయాలన్నప్పుడు ఆయన కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, దానికి అడిక్వేట్ నిధులు ఇస్తాం.
దాంతోపాటు అందరినీ కూడా దాంట్లో ఎక్కువ మందిని డైరెక్టర్లుగా నియమించడం జరిగింది, ప్రామిస్ చేయడం జరిగింది. దాంతోపాటు మేము అడిగింది ఏంటంటే, అన్న ఇంతమంది ఉన్నారు, అందుట్లో చాలా మందికి రిప్రజెంటేషన్ లేదు, అయినప్పుడు వివిధ కార్పొరేషన్స్ లో ఎక్కడ పాసిబిలిటీ ఉంటే వాళ్ళందరినీ కూడా మేము డైరెక్టర్స్ గా అకామిడేట్ చేస్తామనేది కూడా ఆయన చెప్పడం. అదేవిధంగా రాజకీయంగా కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ మనకి రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. సో కమ్యూనిటీకి ఈ రకంగా అష్యూరెన్స్ ఇస్తూ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ని డెవలప్మెంట్ లో ముందుకు పోతున్నందుకు కమ్మ సంఘాల తరపున, కమ్మ కమ్యూనిటీ తరపున మనం కాంగ్రెస్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేద్దాం, రేవంత్ అన్నకు సపోర్ట్ చేద్దాం, నవీన్ యాదవ్కి సపోర్ట్ చేద్దాం, నవీన్ అన్నను గెలిపించుకుందాం అనేది ఏకోన్మాత్రంగా తీర్మానం చేయడం, దానికి సంబంధించి ప్రెస్ మూర్ఖంగా మన అందరం తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరికీ అభినందనలు తెలియజేస్తూ కాంగ్రెస్ కోటేద్దాం, నవీన్ భాయ్ని గెలిపిద్దాం, రేవంత్ అన్నని గెలిపిద్దామని చెప్తూ జై కాంగ్రెస్.